హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మా ఊళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ చికెన్ నూడిల్స్. ఇవెంతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. బయట నుంచి తెచ్చుకునే చికెన్ నూడిల్స్ కంటే మనం ఇంట్లోనే ఇంకా టేస్టీగా, స్పైసీగా చేసుకోవచ్చండి. అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. 2 ప్యాక్స్ ఆఫ్ నూడిల్స్ అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు అండ్ క్యాబేజ్ ముక్క, బోన్లెస్ చికెన్ అండ్ 2 ఎగ్స్. అండ్ ఇప్పుడు మనం ఒక గిన్నెలో బాయిలింగ్‌కి వాటర్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇందులో మనం 2 ప్యాక్స్ ఆఫ్ నూడిల్స్ వేసుకొని మనం దీన్ని కుక్ చేసుకుందామండి. ఇది మనకి బాగా ఉడికిన తర్వాత మనం వాటర్‌ని డ్రైన్ చేసేసుకుందామండి. మనకి నూడిల్ కుక్ అయిందో లేదో తెలియాలంటే మనం ఒక నూడిల్‌ని జస్ట్ ఫింగర్‌తో ఇలా కట్ చేస్తే కట్ అవుతుందండి. అప్పుడు కుక్ అయినట్టు. అండ్ పైనుంచి ఒక్కసారి నార్మల్ వాటర్‌ని పోసుకుందాం. అలాగే మనం ఇప్పుడు బోన్‌లెస్ చికెన్‌ని బాగా కడుక్కొని, శుభ్రం చేసుకొని అందులో మనం చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా! మనం ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని, ఈ చికెన్‌ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. అండ్ దానికోసం మనం ఒక పాన్‌లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని, అది హీట్ అయిన తర్వాత మనం ఈ చికెన్‌ని అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా! బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, మనం అదే పాన్‌లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో మనం 2 ఎగ్స్‌ని తీసుకొని బాగా స్క్రాంబుల్ చేయాలండి. కావాలంటే మనం ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. అండ్ ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయింది కదా! దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఒక గిన్నెలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండీ చికెన్, ఆయిల్ అందుకే రెడ్‌గా ఉంది. అందులో అన్ని వెజ్జీస్ వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. ఇందులో మనం చిటికెడు పసుపు, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందామండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టొమాటో ముక్కలను కూడా వేసుకుందాం. అండ్ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టొమాటో సాస్ కూడా వేసేసుకుందామండి. కొంచెం టొమాటో సాస్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఈ నూడిల్స్ అనేది చాలా బావుంటుంది. సాల్ట్ అనేది మనం నూడిల్స్‌లో కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని, ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మ్యాగీ మసాలా వేసుకుందామండి. బయట మనకి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా! 2 ప్యాక్స్ కాబట్టి నేనిక్కడ 2 ప్యాకెట్స్ వేసాను. అంటే మనకి నియర్లీ 2 టేబుల్ స్పూన్స్ వస్తుంది. అలాగే ఇందులో మనం ముందుగా స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్, అలాగే ఫ్రై చేసుకున్న చికెన్ 2 వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇవి ఇప్పుడు ఏసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అంతా పడుతుంది. ఆ సాసెస్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. అండ్ ఫైనల్‌గా మనం ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకుందామండి.
మనం ఇలా కింద నుంచి పైకి ఈ మెథడ్‌లో కనుక మిక్స్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేది విరగకుండా ఉంటుంది. అందరూ దాన్ని కొంచెం లాంగ్‌గా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు కదా! సక్ చేస్తూ. సో, మనం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేది కట్ అవ్వకుండా ఉంటాయి. అందుకే నేను మీకు ఇది మిక్స్ చేయడం కూడా చూపిస్తున్నాను. ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా హెల్తీ. అదే మనకి బయటైతే టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేసేస్తారు కదండీ! అది మనకి అన్‌హెల్తీ అండి. సో, మాక్సిమం ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదండీ! ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా చికెన్ నూడిల్స్ రెడీ అండి. ఇంట్లోనే మనం ఇలా నూడిల్స్‌ని చాలా హైజీనిక్‌గా, నీట్‌గా ఫ్రెష్ చికెన్‌తో అలాగే ఎగ్స్‌తో చాలా వెజ్జీస్‌తో ఇలా మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.